మా వాళ్ళు నాకు 50,000 గిఫ్ట్ కింద ఇచ్చారండి. దాంతో నేను ఏది వేస్ట్ చేయకుండా అది మిషన్ కొన్నానండి 45,000 పెట్టి. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. నా పేరు సాలిగ్రామ్ సత్యవతి. మా ఆయన గారి పేరు సాలిగ్రామ్ శ్రీనివాసరావు. మా ఊరు కాకినాడ. మా గ్రూపు శ్రీ సాయి బాలాజీ గ్రూపు. 10 మంది గ్రూప్ అండి మాది. 5,000 చొప్పున లోన్ ఇచ్చారండి. అది అయిన తర్వాత నెక్స్ట్ లోన్ 15,000, తర్వాత 30, తర్వాత 50, ఇప్పుడు 1,00,000 ఇచ్చారండి. ఇన్ని లోన్లు మేము సక్రమంగా కట్టుకున్నాను. మా గ్రూపు చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళు మాకు హైదరాబాద్ సెలక్షన్ చేసి మాకు హైదరాబాద్ తీసుకెళ్లారండి. అక్కడ ఇంక అన్ని వ్యాపారం అది ఇంకా చేసుకోవాలమ్మా, డాక్యుమెంట్ చేసుకోవాలా, మీరు బుక్కుల్లోని ఆన్లైన్లోని బిజినెస్ చేసుకోవాలని 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి. నాకు అక్కడ నాకు సర్టిఫికెట్లు అవి ఇచ్చి వ్యాపారం అది బాగా చేసుకోవాలా అని అన్ని 3 రోజులు ట్రైనింగ్ నేర్పారండి. మేము ఇంకా వ్యాపారం అంతా పెద్దగా చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. చిన్నప్పటి నుంచి చేసిన వ్యాపారం అండి. మా అత్తగారు మా మామగారు చేసిన వ్యాపారంలోనే మేము వాళ్ళకి తోడుగా ఉండేవాళ్ళం. వాళ్ళు కాలం చేశాక వ్యాపారం మేము తీసుకున్నామండి. అప్పటి నుంచి మేము వ్యాపారం చేసుకుంటున్నాము. నేను మా ఆయన గారు కష్టపడి చేస్తున్నాను. మా ఆయన గారు కూడా పోలి ఒక చేతితోనే బిజినెస్ చేస్తారండి. పప్పులు అయితే వేరుశనగ పప్పు అయితే తణుకు నుంచి తెస్తామండి. బెల్లం అయితే ఇక్కడ దిగుల నుంచి తెస్తామండి. పంచదార కవర్లు అన్ని మార్కెట్ లో తెస్తాం. డైలీ 30,000 పెట్టుబడి అవుతుంది. మాకు లాభం డైలీ 5,000 అలాగా మిగులుతుంది. మాకు శాలరీలు ఖర్చులు అన్ని పోగా 2,500, 3,000 అలా మిగులుతుంది. సంవత్సరానికి 13,00,000 మాకు లాభం వస్తుందండి. వ్యాపారం అంతా కూడా మేమే చేసుకుంటామండి. పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 11 వరకు కూడా అలా పనులు చేసుకుంటానే ఉంటాం. మేము ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. ఏదైనా నీరసంగా ఉంటేనే తప్పనిసరి హాస్పిటల్కి వెళ్తామండి. మా ఆరోగ్యాలు మట్టిగా బాగున్నాయి. వ్యాపారం చేస్తా ఉండి మా పిల్లలు ఇద్దరండి, బాబు పాప. బాబుని MBA చదివించానండి ఈ వ్యాపారం మీద. అమ్మాయిని 10th చదివించి పెళ్లి అది చేసాం. అలాగే వ్యాపారాన్ని కూడా పెంచుకొని ఇప్పుడు 15 మంది సభ్యురాలు పెట్టుకొని 15 మంది మహిళలు పెట్టుకొని వాళ్ళని నడిపిస్తానండి. వాళ్ళు ఇంతకింత ఇంకా వ్యాపారం పెంచుకొని వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలనేసి నా కోరిక అండి. ఈ వ్యాపారం వల్ల వచ్చిందండి. ఫస్ట్ చిన్నగా చేసేవాళ్ళం అండి. అలాంటి ఏడుతనంలో వ్యాపారం పెట్టాక మార్కెట్లోని హోల్సేల్ షాపులు ఇవన్నీ చేయగా మాది పెద్ద వ్యాపారం అయ్యి మేము కూడా సంఘంలో గుర్తింపు వచ్చామండి.